ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మనం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 14వ వచనం వరకు పాఠం చెప్పుకుంటాము. జాగ్రత్తగా సావధానంగా వినండి. ఇశ్రాయేలు వారలారా, మిమ్మును గూర్చి నేనెత్తే ఈ అంగలార్పు మాట వినండి, ఆలకించండి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయింది. ఆమె మరెన్నటికీ లేవలేదు. లేవనెత్తేవాడు ఒక్కడూ లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్లిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వస్తారు. 100 మంది అయి బయలు వెళ్లిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వస్తారు. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. బేతేలును ఆశ్రయించకండి. గిల్గాలులో ప్రవేశించకండి. బేయర్షబాకు వెళ్లకండి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోతుంది. బేతేలు శూన్యమవుతుంది. యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆశ్రయించని ఎడల బేతేలులో ఎవరూ ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనం చేస్తాడు. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలపై పడవేసేవారలారా, ఆయన సప్తర్షి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు. కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు. పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేసేవాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లిపార చేసేవాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదికి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడవుతాయి. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పే వారి మీద జనులు పగపడతారు. యథార్థముగా మాట్లాడే వారిని అసహ్యించుకుంటారు. దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెడుతూ గుమ్మానికి వచ్చే బీదవారిని అన్యాయం చేయడం వలన మీ అపరాధములు విస్తారములైనవని, మీ పాపములు ఘోరమైనవని నేనెరుగుదును. దరిద్రుల వద్ద పంట మోపులను పుచ్చుకుంటూ మీరు వారిని అణగద్రొక్కుతారు. గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకున్నా వాటిలో మీరు కాపురముండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినా ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుంటాడు. మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెదకండి. అలాగు చేసిన ఎడల మీరు అనుకునే చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు తోడుగా ఉంటాడు. శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలు చేస్తున్న అక్రమాలను బట్టి దేవుడు వారిని శిక్షిస్తాడు. వారికి తీర్పు తప్పదు. గత పాఠంలో ప్రవక్త ఖండితంగా చెప్పాడు, దేవుని సన్నిధిలో కనపడడానికి ఇశ్రాయేలీయులారా, మీరు సిద్ధపడండి అన్నాడు. దేవుడు తలుపులు మూసేశాడా? ఇక ఇశ్రాయేలుకు నిరీక్షణ ఏది? 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మీ అక్రమాలు మరీ ఎక్కువవుతున్నాయి. మీ మీదికి శిక్ష రావడం ఖాయం అంటున్నాడు. ఇశ్రాయేలీయులారా, దేవుణ్ణి వెతకండి. ఇప్పటికైనా మీలో మార్పు వస్తే ఎంత బావుండు అంటున్నాడు దేవుడు. మీరు పశ్చాత్తప్తులైతే శిక్ష రాదు. మిమ్ములను దేవుడు క్షమిస్తాడు అంటూ ప్రవక్త వారిని హెచ్చరిస్తున్నాడు.
శిక్ష ముంచుక రాకముందే మీలో పరివర్తన రావాలి. అదే దేవుని ప్రేమ వైఖరి, వాత్సల్యం, కనికరం. ఆలస్యం చేస్తే శత్రువు వచ్చి మిమ్ములను పట్టి చెరగొనిపోతాడు. ఇది నిజం అంటున్నాడు దేవుడు. ఇది అంగలార్పు మాట, ఇది చావు పాట. హోషేయ తన ప్రవచనాలు మొదలుపెట్టినప్పుడు తన స్వంత కుటుంబ అనుభవాలను దృష్టాంతరీతిగా తీసుకుని జాతిపరంగా మాట్లాడాడు. అతని భార్య ఒక వేశ్య. హోషేయ అన్నాడు, ఇశ్రాయేలు, ఒక జాతిగా నీవు వేశ్యవైపోయావు. అయినా దేవుడు విడనాడలేదు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కనికరము, దీర్ఘశాంతము గల దేవుడు. అయితే ఇక్కడ ఆమోస్ అంటున్నాడు, కన్యకవైన ఇశ్రాయేలు, నీవు దేవునికి ప్రదానము చేయబడిన కన్యకవు. ఈ రోజున ప్రతి విశ్వాసీ యేసుక్రీస్తుకు ప్రదానము చేయబడిన కన్యక. కొరింథీ సంఘస్థులకు రాస్తూ పౌలు ఇదే మాట అన్నాడు. 2 కొరింథీ 11:2 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్ములను ప్రదానము చేశాను. శ్రోతలు వినండి, ప్రభువు వద్దకు వచ్చినప్పుడు మన పాపాలను ఆయన క్షమిస్తాడు. ఆయనతో అది కొత్త ఆరంభం. ప్రియ శ్రోత, నీ సంగతేమిటి? గత కాలంలో నీకు ప్రభువుకు మధ్య సంబంధ సహవాసాలు ఎలా ఉన్నాయి? ఇశ్రాయేలు చేసినట్లే నీవు చేస్తున్నావా? నిన్ను ప్రేమించే ప్రభువుకు దూరంగా జరిగావా? శరీర కార్యాలు నీలో చోటు చేసుకుంటున్నాయి గదూ. పంది ముక్కు కమ్మి బంగారం అయితే ఏమి ప్రయోజనం? అవివేకులు సైతాను వంచనకు గురి అవుతున్నారు. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయింది. ఇది విషాదగీతం. ఆమె మరెన్నటికీ లేవదు, ఎవరూ లేవనెత్తరు. ఆమె భూమి మీద అలా పడి ఉంది. దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధం కండి. 1000 మంది పట్టణస్థుల్లో 100 మందే మిగులుతారు, మిగతా వారు హతమైపోతారు. ఎందరెందరో నాశనమవుతారు. 100 మందిలో 10 మంది మాత్రమే తప్పించుకుని తిరిగి వస్తారు. అసంఖ్యాకులైన ప్రజలు హతమైపోతారు. దేవుడంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయించిన వారే బ్రతుకుతారు. ఇప్పటికైనా మించిపోలేదు. రండి, నాయందే మీకు ఆశ్రయం. లేకపోతే మీరు నిరాశ్రయులై నశిస్తారు. నా వైపు తిరగండి, బ్రతకండి. బేతేలును ఆశ్రయించవద్దు. బేతేలులో బంగారు లేగదూడ విగ్రహమున్నది. అక్కడికి వెళ్లడం మీకు క్షేమం కాదు. గిల్గాలులో ప్రవేశించకండి. యెహోషువ నేతృత్వంలో యొర్దాను దాటగానే ఇశ్రాయేలు వారు మొదట గిల్గాలులో అడుగుపెట్టారు. అక్కడ గుడారం వేశారు. అక్కడి నుండి వారు యెరికోను ముట్టడించేందుకు సిద్ధపడ్డారు. గిల్గాలు వారికి పవిత్ర స్థలమైంది. దేవుడు మనలను విమోచించిన స్థలమిదే గిల్గాలు అని మీ పిల్లలకు చెప్పండి అన్నాడు దేవుడు. అయితే వీరేం చేశారు? గిల్గాలును విగ్రహ పూజా కేంద్రంగా మార్చుకున్నారు. దేవుడు నిర్దేశించిన ముఖ్య స్థలాలు దేవతా విగ్రహాలకు ఉనికి పట్టు అయ్యాయి. గిల్గాలులోకి వెళ్లకండి అంటున్నాడు దేవుడు. బెయేర్షెబాకు వెళ్లవద్దని దేవుని ఆజ్ఞ. బెయేర్షెబా దక్షిణ దేశమైన యూదాలో ఉంది. దానినే నెగెబు అంటారు. బెయేర్షెబా ప్రసిద్ధిగాంచిన స్థలం. ఈ బెయేర్షెబాలోనే అబ్రహాము అబీమెలెకుతో నిబంధన చేసుకున్నాడు. అక్కడే అబ్రహాము దేవుని నామమున ప్రార్థన చేశాడు. ఆదికాండం 21 ఈ వృత్తాంతం ఉంది. ఉత్తరం నుండి దక్షిణానికి దేశమంతా అని చెప్పడానికి దాను నుండి బెయేర్షెబా వరకు అనడం పరిపాటి. న్యాయాధిపతులు 20 ఆమోసు ప్రవక్త కాలంలో ఉత్తర రాజ్యంలోని ప్రజలు యాత్ర చేసి బెయేర్షెబాకు వచ్చి విగ్రహ పూజ చేసుకుని వెళ్లేవారు. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోతుంది. బేతేలు శూన్యమవుతుంది. మరి బెయేర్షెబా సంగతో? ఆమోసు అదేమీ చెప్పలేదు. ఎందుకనగా తాను ఉత్తర రాజ్యాన్ని గురించి ప్రవచిస్తున్నాడు.
బెయేర్షెబా దక్షిణాన ఉంది. ఇంకా 100 సంవత్సరాలకు కాని యూదా బెయేర్షెబా చెరగొనిపోబడదు. అయితే బేతెలు, గిల్గాలు ఉత్తర దేశములో ఉన్నవి. ఈ రెండూ త్వరలోనే శత్రువశమైపోతాయి. ఇది ప్రవచనం. ప్రవచనాలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో చూచారా? యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇది దేవుని హెచ్చరిక, దేవుని ఆహ్వానం. బేతేలులో ఎవరూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనం చేస్తాడు. దేవుని మాట తేటగా సూటిగా ఉంది. మీరు నా వైపు తిరగకపోతే నేను మీకు కఠినమైన తీర్పు చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. న్యాయాన్ని అన్యాయానికి మారుస్తారా? న్యాయాన్ని తల్లకిందులు చేస్తున్నారు, నీతిని నేలపై పడేశారు. న్యాయంలోని సువాసనను కాదని మాచిపత్రి చేదును అనగా తీర్పును కొని తెచ్చుకున్నారు. ఇంట్లో ఉన్నా, వెలపల ఉన్నా, గుడిలో ఉన్నా, నడివీధిలో ఉన్నా, గనిలో, వనిలో, కార్ఖానాలో ఎక్కడ ఉన్నా నీ నీతి న్యాయం ఎక్కడికి పోవు. అవి నీలో ఉండి తీరాలి. క్రీస్తునందు విశ్వాసముంచితే అది రక్షించే విశ్వాసం. ఆ తరువాత నీతి న్యాయములను పాటించి బ్రతికితే అది జీవించే విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవిస్తాడు. ఆదివారం ఆరాధనలో మాత్రమే కాదు, మిగతా రోజుల్లో వారమంతా భక్తి కలిగి బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. 2 రకాలుగా జీవించే వారిని యేసు ప్రభు వేషధారులు అంటున్నాడు. ఈ మాట చాలా కఠినమైనది. ప్రసంగ వేదికపై గాని, ప్రజల మధ్య ఉన్నప్పుడు గాని ఒకేలాగా జీవించాలి. అదే దైవభక్తి. దేవునియందు విశ్వాసముంచిన వారు ఆయనను ప్రేమించినట్లు ఇంటా బయట రుజువుపరుచుకోవాలి. అది దేవుని బిడ్డల నైతిక బాధ్యత. మనం నమ్మిన సువార్త మాటలో వినపడాలి, మన బ్రతుకులో కనపడాలి. కొందరు పని ఎంతైనా చేస్తారు గాని ప్రభువునందు విశ్వాస ప్రేమలు వారికి ఉండవు. మన దేవుడు సప్తర్షి నక్షత్రాలను, మృగశీర్ష నక్షత్రాన్ని సృష్టించినవాడు. ఆమోసు ప్రబోధాలు బేతేలులో ప్రజలకు నచ్చలేదు. ఎందుకనగా అతడు వారి పాపాన్ని ఖండించి మరీ మాట్లాడుతున్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాలలో పౌలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అన్నాడు, జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపునకు తిరిగే కాలం వస్తుంది. ఆమోసు అలాంటి బోధకుడు కాడు. బేతేలు, సమరయ్యలో కిరాయి బోధకులున్నారు. ఆమోసు వారితో ఖండితంగా మాట్లాడాడు. ఇశ్రాయేలీయులారా, మీకు విగ్రహాలతో ఏం పని? మీరు సజీవ దేవుని యందు విశ్వసించి మీ విశ్వాసానికి అనుగుణంగా బ్రతకవలసిన ప్రజలు కదా. నక్షత్రముల సంఖ్యను నియమించిన వాడాయన. ఆ నక్షత్రాలకు పేర్లు పెట్టినవాడు ఆయనే. చీకటిని ఉదయముగా, పగటిని రాత్రిగా మార్చగలవాడాయన. సముద్ర జలమును ఆజ్ఞాపించి భూమి మీద పొర్లిపారచేయగలడు. వర్షం కురిపించేవాడాయనే. మేఘాలను వర్షించుమని ఆజ్ఞాపించగలవాడు ఆయనే. ఆయన పేరే యెహోవా. సత్య ఏక దేవుణ్ణి మరచి విగ్రహాల వైపు మీరు తిరగడం భావ్యమా అని ఆమోసు వారిని ప్రశ్నిస్తున్నాడు. గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పే వారి మీద పగపడతారు. గుమ్మములలో నిలిచేవారే న్యాయాధిపతులు. ప్రాకారములు గల పట్టణాలలో నిలిచి తీర్పు చెప్పేవారు న్యాయాధిపతులు. బెత్లెహేము గుమ్మము దగ్గరే బోయజు తీర్పు చెప్పటానికి నిలిచాడు. నయోమి, రూతు వ్యవహారం తీర్చడానికి బోయజు పురద్వారం దగ్గర నిలిచాడు. లోతు సొదొముకు వెళ్లి అక్కడ కాపురమున్నాడు. అక్కడి రాజకీయాలలో ప్రవేశించాడు. పురద్వారం దగ్గరే కూర్చునేవాడు. అతడు అక్కడ న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. ఆమోస్ అంటున్నాడు, గుమ్మములలో నిలిచి న్యాయసమ్మతంగా తీర్పు చెప్పేవారిని
వీరు ద్వేషిస్తారు. వారికి అనుకూలంగా తీర్పు చెప్పే న్యాయాధిపతులంటే వారికెంతో ఇష్టం. యథార్థంగా మాట్లాడే వారిని ఇక్కడి ప్రజలు అసహ్యించుకుంటారు. అలాంటి మంచి న్యాయాధిపతులను ఇక్కడి ప్రజలు మెచ్చుకోరు. నాడు నేడు కూడా మానవ స్వభావం మారలేదు. మీరు బీదలను అణగద్రొక్కుతారు. వారి నుండి ధాన్యం బలవంతాన రాబడుతూ వారిని వేధిస్తారు. నగిషీగా మంచి చలవరాతి భవనాలు నిర్మించుకుంటారు. కాని మీరు అందులో కాపురముండరు. ద్రాక్ష తోటలు నాటటమైతే నాటుతారు గాని మీరా ద్రాక్షరసం తాగరు. సమరయ్యలో నిర్మించబడిన అందమైన కట్టడాలు పాడుబెట్టబడ్డాయి. ఆమోసు ప్రవచించిన కొద్ది కాలానికే శత్రువులు ముట్టడించడం జరిగింది. ఇప్పటి వరకు ఆ శిథిలాలు అవశేషాలు అలాగే ఉన్నాయి. పరిశోధకులకు చేతినిండా పని. ఆమోసు కాలంలో బీదలకు న్యాయస్థానాలలో అన్యాయమే జరిగింది. ఆ దేశమందు ప్రపంచమంతటా నేటి వరకు జరుగుతూనే ఉంది. ఎవరు కాదనగలరు? ధనికుడు తనకు డబ్బుంది గనుక పై న్యాయస్థానానికి కూడా వెళ్లగలడు. పేదవాణ్ణి ఆదరించేదెవరు? న్యాయం డబ్బుకు దొరికే దినుసైతే నిరుపేదలకు న్యాయం కనుమరుగైపోతుంది. న్యాయాధిపతులు సరైన తీర్పు చెప్పకపోతే వారికి పైగా దేవుడున్నాడు. ఆయన అందరికీ న్యాయాధిపతి. ఆయనకు ఎట్టి పక్షపాతమూ లేదు. ఈ లోకరాజ్యములన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రాజులు న్యాయాధిపతులు దేవునికి లెక్క అప్పగించాల్సి ఉంది. అంత గొప్ప రోమా ప్రభుత్వమేమైంది? దేవుడు ఒక్కొక్క రాజ్యాన్ని హెచ్చిస్తాడు, తగ్గిస్తాడు. ఆయన సర్వాధికారి. చరిత్రకు భూగోళానికి ఆయనే దేవుడు. లోక పరిస్థితులు రానురాను ఉన్నత ప్రమాణాల నుండి దిగజారిపోతున్నప్పుడు బుద్ధిమంతుడు ఊరుకోవాలి గాని ప్రార్థన చెయ్యాలి. ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రం అంటారుగాని యేసు రాజ్యంలో తప్ప మరెక్కడా సంపూర్ణ స్వేచ్ఛ స్వతంత్రం కానరావు. డబ్బు అధికారము ఉన్నవారి మాటే చెల్లుతుంది. లోకంలో మౌనంగా బాధ అనుభవించేవారు అధిక సంఖ్యాకులున్నారు. అలనాడు ఇశ్రాయేలుకు తటస్థించిన పరిస్థితులనే నేడు మనము ఎదుర్కోవలసి వస్తున్నది. అందుకే ఆమోసు పునరుద్ఘాటించాడు, మీరు బ్రతకాలంటే కీడు విడిచి మేలును వెతకండి. అలా చేస్తే దేవుడు మీకు తోడై ఉంటాడు. గమనించండి శ్రోతలు, ఈ అధ్యాయం ఆరంభంలో ఆమోసు విషాద గీతం పాడాడు. అందరూ విస్తుపోయారు. ఆ పాట వింటుంటే ఇశ్రాయేలు జాతికి సమాధి చేసినట్లే వారికి అనిపించింది. వారి మతాసక్తి, వారి ఐశ్వర్యం చూచుకొని వారికి కృత్రిమమైన భద్రతా భావన కలిగింది. అయితే ప్రవక్త అయిన ఆమోసు వారికి నాశనం రాబోతోందని చెప్పి విలాపగీతము ఆలాపించాడు. లోకం పాపంలో, పాపం చేత నాశనమవుతుంది. అయితే దేవుని యందే మనకు ఆశ్రయం. విపత్తు ముంచుకు వచ్చినప్పుడు దేవుని యందే మనకు ఆశ్రయం. ఆయనే మనకు ఆశ్రయ దుర్గం. వ్యక్తిగతంగా ఆపదలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనకు దాక్కునే చోటు దేవుడే. బీదలకు, నిస్సహాయులకు న్యాయం చేకూర్చడానికే న్యాయస్థానాలున్నాయి. కాని కంచే చేను మేస్తే ప్రజల గతేం కాను? ఆకాశ నక్షత్రాలున్నాయి. ఇవి సముద్ర ప్రయాణం చేసే నావికులకు ఎంతో సహాయపడతాయి. నక్షత్రాన్ని బట్టే ఓడను నావికుడు నడుపుతాడు. జ్ఞానులను యేసుక్రీస్తు వద్దకు నడిపించింది నక్షత్రమే. నక్షత్రాన్ని సృజించిన దేవుణ్ణి మనము ఆరాధించాలి గాని నక్షత్రాన్ని ఆరాధించకూడదు. సృష్టికర్తను మనం ఆరాధించాలి కాని సృష్టిని కాదు. సత్యాన్ని ద్వేషించే సమాజానికి వారి చర్య ఆత్మహత్యగా పరిణమిస్తుంది. దేవునికి బీదలంటే ఎందుకింత శ్రద్ధ? బీదలు మన సహాయాన్ని కోరుతారు గాని వారు మనకేమీ ఇవ్వలేరు. అందుకని తరచుగా వారిని నిర్లక్ష్యం చేయటం జరుగుతుంది. బీదలకు నిష్పక్షపాతంగా చేసే సేవలోనే యథార్థమైన క్రైస్తవ శీలం ప్రతిఫలిస్తుంది.
యేసుక్రీస్తులాగే మనం కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా బీదలకు సాయం చెయ్యాలి. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో మనం బీదలను అలాగే చూడాలి, వారికి సాయం చెయ్యాలి. ఈ పాఠంలో ఇశ్రాయేలు జాతినంతా ఉద్దేశించి దేవుడు యోసేపు వంశం అంటున్నాడు. అనగా ఇశ్రాయేలు మొత్తం రాజ్యం. ఇశ్రాయేలులో ఎక్కువ బలము ప్రభావము ఉన్న ఎఫ్రాయిము యోసేపు సంతానమే. లంచాలు అడిగేవారిని, న్యాయాన్ని తారుమారు చెయ్యాలని లంచాలిచ్చేవారిని బైబిలు ఖండిస్తోంది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.